మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది పండుగ నుంచి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయో ప్రధానంగా తెలుసుకుందాం. మిథున రాశిలో వారందరికీ కూడా ఆదాయం 5, వ్యయం 5 అంటే ఎంతైతే ఖర్చులు ఉన్నాయో మీరు అంతా సంపాదించే పనిలో ఉన్నారని చెప్పి గమనించగలగాలి. కాకపోతే మిగులు కావాలి అన్నట్లయితే ఇంకొంచెం మీరు యొక్క సమయాన్ని హార్డ్ వర్క్ చేయగలిగితే స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. మీ అదృష్టం ఏంటంటే అప్పులు లేవు, నష్టాలు లేవు. మీ ఎంతైతే అవసరం ఉందో అంత సంపాదించడానికి భగవంతుడు మీకు సిద్ధం చేశాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యపూజ్యం 3, అవమానం 6. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు అనేక మంది పొంచి ఉన్నారు. మీ పక్కనే ఉంటూ మీ రూపాయి తింటూ మిమ్మల్ని అనేక మంది వెన్నుపోటు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఈ సంవత్సరం మీరు ఎక్కువ శాతంగా మీరు వెలుగులోకి వచ్చేటువంటి కాల సమయంలో చాతగాని వాళ్ళు మీ మీద నిందలు వేయడానికి అనేక సిద్ధంగా ఉన్నారు. కనుక వీలైనంత వరకు మౌనంగా ఉంటూ శత్రువులను పెంచుకోకుండా మీరు ఏ ఒక్క విషయాన్ని కూడా వేరే వాళ్ళతో పంచుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళే కొద్దీ విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగే మృగశిర నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం ఆరోగ్యం చాలా బాగుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి తిరిగి మళ్ళీ ఉగాది పండగ వరకు అంటే సంవత్సరం ఆఖరిలో అంటే ఇంచుమించు 8 నెలల అనారోగ్య పరిస్థితి ఉంటుంది. కనుక ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే వాటిని వెంటనే డాక్టర్లను సంప్రదించి తగు వైద్యము తగు వ్యాయామం అవసరమని చెప్పి ముందస్తుగా జ్యోతిష్యం సూచించడం జరుగుతుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు ముందుగానే ఆహారం పైన ఆరోగ్యం పైన దృష్టి ఉంది కనుక సమకాలికంగా తిండి నిద్ర యోగా ఆసనం ఉండడం వల్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడంలో మరొక మైలురాయి దాటుతారని చెప్పి గమనించగలగాలి. వీరికి అర్ధాస్తమ కేతు సంచార స్థితి ఉండడం వలన ఉదయం ఒక ప్రణాళిక రచించుకుంటే సాయంత్రం ఒక ప్రణాళిక రచించుకుంటే ఉదయం వరకు ఆ తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. అది ఎలాంటిదైనాను కూడా దీర్ఘకాలికమైనటువంటి ఆదాయాలు వచ్చేటువంటివి, దీర్ఘకాలికమైనటువంటి మీకు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కట్టబెట్టే పనులను చేపట్టినట్లయితే ఒకరోజు ఎక్కువ తక్కువైనా ఐశ్వర్యం ఆనందం మీ సొంతం అవుతుంది. తాత్కాలికమైనటువంటి పనులు దయచేసి చేయొద్దు. దీర్ఘకాలిక ప్రణాళికను రచించుకొని ప్రయత్నం చేయండి. అంతా మీకు శుభమే కలగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. భాగ్యస్థానంలో శనిచర స్వామి నక్షత్రకారకుడు అవడం వలన నూతనంగా వివాహం కావాలి అనుకున్న వారికి వివాహ యోగ్యం, విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి భార్యాభర్తల్లో ఎవరికి యోగం ఉన్నా వెళ్ళడము, భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా అవసరము. మీరు ఎదుగుతూ ఉండబడినటువంటి ఇటు మీ పుట్టింటి వారి నుంచి అటు అత్తవారి నుండి కొందరు మీ పైన నిఘా నేత్రాన్ని ఉంచడం వలన మీ ఎదుగుదలను మీ ఐశ్వర్యాన్ని ఓరవలేని పరిస్థితి కూడా ఉండబోతుంది. కనుక వీలైనంత వరకు బంధువులతో మిత్రులతో స్నేహితులతో చాలా ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీ అభిప్రాయము మంచిది అవ్వడం వలన ధర్మబద్ధం అవ్వడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండడం వలన విజయకేతనం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వలన మీరు ఆధ్యాత్మికంగా ఉండడం వలన ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని రోజులుగా మీరు కష్టపడి పనిచేసినందుకు భగవంతుడు స్థిర చరాస్తులు ఇవ్వబోతున్నాడు. అలాగనే ఏప్రిల్ నెల 26 నుండి 2024 నుండి దేవగురు బృహస్పతి వ్యయంలోకి రావడం వలన ఆధ్యాత్మికమైనటువంటి సేవా కార్యక్రమాలు, దేవాలయాలు, యజ్ఞాలు, యాగాలు, పూజల్లో పాల్గొనడం, పుష్కర స్నానాలు చేయడం వలన అద్భుతమైనటువంటి మీ యొక్క జీవితానికి అర్థం పరమార్థం రోజులు రాబోతున్నాయి. అలాగా స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగాల వాళ్ళు, పోలీస్ శాఖ, రక్షణ శాఖ, జర్నలిస్టులు, హోటల్ వ్యాపారాలు, నీటి ఉత్పత్తులు, వ్యవసాయ సోదరీమణులకు మీరు యొక్క చిరు వ్యాపారులకు అందరికీ కూడా కష్టపడడం వలన మంచి ఫలితం రాబోతున్నాయి. ఈ సంవత్సరము ఉన్నతమైన స్థిర చరాస్తులకు మీరు కేంద్ర బిందువు అవుతున్నారని చెప్పి గమనించాలి.